వీసా $1,00,000 ఫీజు. ఈ విషయంలోని ట్రంప్ గవర్నమెంట్ మళ్ళీ మార్పులు ప్రకటించింది. అసలు మొదట ప్రతి వాళ్ళు H1B వీసాలు ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉన్నవాళ్ళు, అమెరికా నుంచి బయటకు నుంచి వస్తున్న వాళ్ళు అందరూ H1B వీసాలు రెన్యువల్ అయినా సరే, కొత్తగా అప్లై చేసుకోవాలన్నా ఎవరైనా సరే $1,00,000 ఫీజు కట్టాలని మొట్టమొదట ప్రకటించారు. దాని తర్వాత మార్పులు చేసి ఆల్రెడీ H1B వీసాలు ఉన్నవాళ్ళు ఏమీ కట్టక్కర్లేదు, అమెరికాలో ఉన్నవాళ్ళు కట్టక్కర్లేదు, ఈవెన్ ఇండియా నుంచి అప్లై చేసుకున్న వాళ్ళైనా ఎవరిదైతే ప్రాసెస్లో ఉన్నదో వాళ్ళది కట్టక్కర్లేదు. కొత్తగా వచ్చే ఏడాది నుంచి ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే $1,00,000 ఫీజు కట్టాలి అని చెప్పి క్లారిఫై చేసింది. అది అయిపోయింది. ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం మరొక క్లారిఫికేషన్ ఇచ్చింది. మరొక సడలింపు అంటారు కదా, దాన్ని ఇచ్చింది ట్రంప్ గవర్నమెంట్. ఈసారి ఏంటంటే యుఎస్లోనే ఉండి ఎవరైతే H1B వీసాలను అప్లై చేసుకుంటారో, అది ఫస్ట్ టైం అయినా రెన్యువల్ అయినా ఏదైనా సరే పర్వాలేదు, వాళ్ళకి $1,00,000 ఫీజు ఉండదు. అలాగే ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగాలు సంపాదించుకునే విద్యార్థులు లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా H1B వీసాలు అప్లై చేసుకుంటే వాళ్ళకి $1,00,000 ఫీజు ఉండదు. అంటే ఇంతకుముందు స్టూడెంట్స్ చదువుకున్న తర్వాత క్యాంపస్లోని ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళు కంపెనీలు H1లు చేస్తే వెళ్తూ ఉంటారు, అలా అయినా ఓకే. లేదా స్టూడెంట్స్ తర్వాత ఓపీటీలో ఉండి ఓపీటీలో 2 ఏళ్లలోపున ఉద్యోగాల ప్రయత్నం చేసుకుని H1B వీసా వేసుకుని దాని ద్వారా ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళైనా సరే ఎవరైనా సరే పర్వాలేదు, వాళ్ళందరికీ ఇంకా $1,00,000 ఫీజు కట్టక్కర్లేదు. కేవలం యుఎస్ కాకుండా బయట నుంచి ఎవరైతే H1B వీసాలు అప్లై చేసుకుంటారో ఇతర దేశాల నుంచి వాళ్ళు మాత్రము ఈవెన్ దో కంపెనీ ద్వారా వచ్చినా సరే లేకపోతే ఇండివిజువల్గా లాటరీ వేసుకున్నా సరే హెచ్1బికి అప్లై చేస్తే $1,00,000 ఫీజు కట్టాలి. ఇది ఖచ్చితంగా వచ్చే ఏడాది నుంచి దీన్ని అయితే అమలు చేస్తారు. ఇది మరొక వైపు మొత్తం అసలు ఫీజునే తీసేసేయండి, ఈ H1B వీసా ఫీజు $1,00,000 వల్ల అమెరికాకి చాలా నష్టము అని చెప్పి అమెరికా సెనేట్లోని సెనేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక లేఖ రాశారు. వీసా ఫీజు తీసేయండి, దానివల్ల అమెరికాకే నష్టం తప్పితే లాభం ఏమీ లేదు, వెంటనే ఇది మీరు తీయాలి, దీన్ని మీరు గమనించాలి ఈ విషయాన్ని అని చెప్పి సెనేటర్లు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఫీజు ఎత్తేయమని చాలా కోరుతున్నారు. అలాగే యుఎస్ కామర్స్ ఏదైతే ఉంటుందో ఆ కామర్స్ అంటే కంపెనీలన్నీ కలిపి ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఎన్నుకుంటుంది. అందులోని దాదాపు ఒక 1000 యుఎస్లో ఉండి 1000 కంపెనీల వరకు అందులో సభ్యులుగా ఉన్నారు. ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ $1,00,000 ఫీజు మీద గవర్నమెంట్ మీద ట్రంప్ మీద దావా వేసింది. దీని వలన కంపెనీలు చాలా నష్టపోతున్నాయి, మేము ఎంప్లాయీస్ని మేము హైర్ చేసుకోలేకపోతున్నాము, కాబట్టి దీన్ని వెంటనే తీసేయాలి ఈ నష్టం అంటూ ట్రంప్ గవర్నమెంట్ మీద దావా వేసింది. ఇవన్నీ చాలా ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. మరొక వైపు వాల్మార్ట్ H1B వీసాలు వీసా ఉన్న ఉద్యోగులు ఎవరైతే వస్తారో వాళ్ళ హైరింగ్ ఆపేసింది. ఇది వాల్మార్ట్కి చాలా పెద్ద దెబ్బ, వాల్మార్ట్ ద్వారా గవర్నమెంట్కి వచ్చేదానికి దెబ్బనే చెప్పాలి. సో ఇవన్నీ ట్రంప్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. H1B వీసాల $1,00,000 ఫీజు ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తేయడానికి. మరి దీని మీద ట్రంప్ గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఇలాగ కొంచెం ఒక్కొక్కటి సడలించుకుంటూ మొత్తానికి ఎత్తేస్తుందా, లేకపోతే సడన్గా ఒకరోజు మొత్తం ఎత్తేస్తున్నాము అని చెప్తుందా, లేదా పట్టుకుని కూర్చుంటారా అన్నది చూసి తీరాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.